ఈరోజు ఉదయం టైం 6:30 అవుతుందండి. నిద్ర లేవగానే ఇంక వాకిలి ముందు మొత్తం కడిగేసి ముగ్గైతే పెట్టేశాను. ఈరోజు హెల్పర్ రాలేదు. చాలా పనులైతే లోపలున్నాయి. అయినా కానీ ముగ్గు పెట్టే టైం అనేది నాకెప్పుడూ ఫేవరెట్ వర్క్ కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రానే టైం తీసుకుంటా మంచిగా ముగ్గు పెట్టి కొంచెం కలర్స్ కూడా ఫిల్ చేశాను. వాతావరణం చూసారు ఉదయాన్నే భలే ఉంటదండి. బ్యాక్‌గ్రౌండ్‌లో సౌండ్స్ కూడా ఉంచానమాట తీసేయకుండా. అంతా న్యాచురల్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. డే మొత్తంలో నాకు నచ్చే టైం అనమాట ఇది ఉదయాన్నే. అందుకని కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకుంటా 5, 10 నిమిషాలు. ఇంకైతే నేను లోపలికొచ్చేలోపు అంటే పార్కింగ్ ఏరియా ఉంది కదా! పార్కింగ్ ఏరియా కూడా శుభ్రం చేసేసి లోపలికొచ్చేసరికి సురేష్ గారైతే చీపురు పట్టుకొని ఇంక ఇల్లు చిమ్మడం అయితే స్టార్ట్ చేశారు. ఇదేం కొత్త కాదండి. నేను ఒక పని చేస్తే సురేష్ గారు ఒక పని చేస్తూ ఉంటారనమాట. డైలీ అంటే తనేం చేయరులెండి. హెల్పర్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా రానప్పుడు కొంచెం ఇంకా పిల్లలకి టిఫిన్స్ అన్నీ కూడా ఒకే టైంలో చేయాలి కాబట్టి తను నాకు కొంచెం హెల్ప్ చేస్తారండి. అందులోనూ సురేష్ గారు పర్ఫెక్ట్‌గా ఇల్లు అయితే క్లీన్ చేస్తారనమాట. నాకంటే బెటర్‌గా నేను చేస్తే నచ్చదు. ఇంక తనే చేసేస్తారు ఆ డ్యూటీ అయితే మొత్తం విదిలించేసి. ఇంక నేనైతే టీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నువ్వు ఇంట్లోనే ఉండి మీ హస్బెండ్‌తో పని చేస్తున్నావని. ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మాట్లాడేస్తూ ఉంటారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే అండి, ఇంతకు ముందు రోజుల్లో అంటే ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉండాలి, పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చిమ్మాలి, క్లీన్ చేయాలి అని ఉండేది. బట్ ఈ రోజుల్లో హస్బెండ్‌కి వైఫ్ సపోర్ట్ ఇస్తుంది. వైఫ్‌కి హస్బెండ్ కూడా సపోర్ట్ ఇస్తేనే ఏదైనా ముందుకెళ్ళగలం. ఎవరెన్ని మాట్లాడుకున్నా అందులో నిజం ఉంది కదండీ. మీ ఒపీనియన్ ఏంటి? మీలో ఎంతమందికి హస్బెండ్స్ ఇలా హెల్ప్ చేస్తారనేది కామెంట్ చేయండి.